దాని ప్రేమని దాని ఆరాటాన్ని అపహాస్యం చేస్తావా? నిందలేసింది కాక ఆస్తి కోసం దాని ప్రాణాలు తీయడానికి సిద్ధపడతావా? నువ్వు అసలు మనిషివేనా? ఆ నీచుడితో ఇంకా మాటలేవిటే? నాయనా రఘురాం, ముందు ఆ మనిషిని బయటికి గెంటేసాయి. ఊరికినే గంటడం కాదు మావయ్య, కాళ్ళు చేతులు విరిచి వీధిని పడేయాలి. రేయ్ పదరా, పద నడు. ఏంటండి అలా చింపేస్తున్నారు? మీరందరే పిచ్చెక్కేలా చేస్తున్నారు. నా చెల్లెల మీద నా ముందే ఇంత దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమే చేతగాని వాళ్ళం కాదు. పదరా, పద నడు. ఇలాంటి కాలం వచ్చిందేంటి? నో, అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి కాదు కదా నేను వచ్చింది. నాకు నా స్వర్ణ కావాలి. నా వాళ్ళతో నిన్ను సంతోషంగా కలిసి బతకాలి. మనసు మార్చుకునే కదా వచ్చింది. కలలో కూడా నేను అలా ప్రవర్తించకూడదు. అమ్మా, తమరు చెప్పినట్టు మొత్తం ఆస్తిలో సగం మీ మునిమనవడికి చెందేలా రాశాను. మీరు జడ్జి గారు సంతకాలు పెడితే సరిపోతుంది. సంతకాల సంగతి నేను చూసుకుంటానులేండి. మీరు వస్తానమ్మా. అలాగే. గ్రానీ, రేయ్, నువ్విక్కడికెందుకు రావచ్చావు? ఎవరున్నారని వచ్చావు? ఎవరి కోసమని వచ్చావు? పోరా, పోతలకి. కన్న తల్లినే మెడబట్టి బయటకు గెంటి కసాయితనం చూపించిన పాపిష్టి వాడివిరా నువ్వు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావురా? గ్రానీ, వద్దు, నన్ను అలా పిలవద్దు. ఆ పిలుపు పిలిచే అర్హత నీకు లేదురా. ఆస్తి చేజారిపోతుందని వేషం మార్చుకుని వచ్చావా? పోరా. నువ్వు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా నిన్ను క్షమించేది లేదు. పో. రఘురాం, వాడి మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. ముందు వాడిని బయటికి గెంటి తలుపులు వేయరా. చూస్తావేరా? గెంటు వాడి బయటికి. నానమ్మ, నేను చెప్తున్నాను, గెంటు. రే పోరా అవతలకి. అన్నయ్య, అది కాదన్నయ్య. అన్నయ్యనా? ఈ పిలుపు ఎప్పటి నుంచిరా? దరిద్రుడివి, దుర్మార్గుడివి, దగాకోరివి అనేవాడుగా. సడన్ గా ఈ బంధుత్వం, వరుస, పిలుపు ఎలా వచ్చింది? ఆస్తి పోయేసరికి వరుస అవసరం వచ్చిందా?
అంతేగా, వచ్చేటప్పుడు అమ్మమ్మ గారు చెప్పే వచ్చారు కదా. అన్న మాట ప్రకారం చేసే ఉంటుంది. ఇంకా ఈ బికార్తో షికార్లు ఎందుకని అక్కడి నుంచి తారం వేసి ఉంటారు. ఇక్కడికి వచ్చి డ్రామా స్టార్ట్ చేశాడు. అయ్యో, నేను డ్రామా ఆడడం లేదు. నిజంగానే నా తప్పు నేను తెలుసుకున్నాను. నా మనసు మార్చుకున్నాను. ఎవరు నా వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో, ఎవరు నిజాయితీ పరులో, ప్రేమ చూపించేవాళ్ళో, ఎవరు వంచేవాళ్ళో అంతా అంతా అర్థం చేసుకున్నాను. అందుకే మీ అందరితో కలిసి ఆనందంగా బతుకుదామనే వచ్చాను. నేను మారిపోయి వచ్చాను గ్రాని. రేయ్, నీ మార్పుకి కారణమేమిటో మాకు బాగా తెలుసు. సీత చెప్పింది అక్షరాల నిజం. ఎన్నిసార్లురా అటు మారటం ఇటు మారటం. వాళ్ళ వలలో పడి తాగి తందనాలాడి నా మీదకే చెయ్యెత్తావు. తర్వాత తప్పైంది గ్రాని అని కాళ్ళు పట్టుకున్నావు. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళావు. ప్రేమించిన వాళ్ళ ప్రేమని అబద్ధమని చెప్పావు. మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి గ్రాని నాది పొరపాటే అంటే నిజంగానే నా మనవడు మారిపోయాడన్న సంతోషంతో చెమ్మగిలిన కంటి తడి ఆరకముందే వ్యాలంటైన్స్ డే అంటూ ఆ వగలడితో కలిసి చిందులు తొక్కావు. వారించడానికి వస్తే అవమానించి మీతో నాకే సంబంధం లేదని వాళ్లే నా బంధువులంటూ ఏకంగా హారతితో నిశ్చితార్థానికి కూడా తెగబడ్డావురా. రేయ్, నీ బండారం బయట పెడతానంటే గాని స్టేజ్ దిగి రానివాడివి, మాతో రారా అంటే రాను పో అన్నవాడివి. ఇప్పుడొచ్చి మారాను, మనసు మార్చుకున్నాను అని మాయమాటలు చెప్పగానే మేము నమ్మడానికి పిచ్చివాళ్ళం కాదురా. వాళ్లే పొగేసి వెళ్ళి ఆస్తి దక్కించుకురారా అని చెప్పుంటే వచ్చుంటావు. రేయ్, మళ్ళీ మళ్ళీ నిన్ను నమ్మి మేము మోసపోదలుచుకోలేదురా. వెళ్ళరా, వెళ్ళవతలకి. రేయ్, నువ్వు ఒక్క క్షణం నా ముందు నించున్నా నేను భరించలేకపోతున్నాను. రఘురామ్, పంపైనా ముందు వాణ్ణి. పంపైనా ముందు వాణ్ణి బయటికి. తాతయ్య, నువ్వైనా చెప్పు తాతయ్య. నిజంగా నేను మారానని, చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను. ఈ ఒక్కసారికి నన్ను మన్నించమని చెప్పు తాతయ్య. రేయ్, ఈ ఒక్క మాట చాలురా నువ్వు మారలేదు అనటానికి. తాతయ్య, లేకపోతే నేను దానికి చెప్పడం ఏమిట్రా?
అదేమిటో దాని మనస్తత్వం ఏమిటో మా అందరికంటే నీకే బాగా తెలుసు. నువ్వుగా నమ్మకం కలిగించుకోవాలి, దాన్ని నమ్మించాలి. అది నిన్ను మన్నించాలి గాని మేం చెబితే వింటుందా? నిన్ను దగ్గరికి తీసుకుంటుందా? నాన్న పులి కథలాగా నీకు నువ్వే నీ మీద నమ్మకం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏడ్చినా తప్పైందని చంపలేసుకున్నా మేం చేయగలిగింది ఏమీ లేదు. అది నీ మీద అందరికీ ఉన్న అభిప్రాయం. నీ విలువ నువ్వే నీ చేతులారా పోగొట్టుకున్నావు. అందర్నీ బాధ పెట్టి నువ్వు ఆనందించావు. ఇప్పుడు నువ్వు నిజంగా మారినా నీ బాధ చూసి జాలి పడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. వెళ్ళు, విసిగించి మా అందరికి కోపం తెప్పించి నిన్ను బయటికి గెంటించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. మేము నిన్ను కావాలనుకున్నప్పుడు మమ్మల్ని వద్దనుకొని ఎవరు కావాలని వెంపర్లాడావో వాళ్ళ దగ్గరికే వెళ్ళు. మీరు నా మార్పుని అంగీకరించాలంటే నేనేం చేయాలో చెప్పండి, అలా చేస్తాను. అమ్మా అమ్మా, నువ్వైనా నమ్మమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మనా? అమ్మ అన్న సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎవర్రా నీకమ్మా? నాన్న సాకేత్ తప్పురా. నీ భార్యకు అన్యాయం చేయొద్దు అని నీ కాళ్ళు పట్టుకుని బ్రతుకులాడితే నువ్వేం చేశావు? ఏయ్, అత్తయ్య గారు, ఎవరు నా కన్న తల్లి? నువ్వు నా తల్లివా? నిజంగా ఏ తల్లైనా కొడుకు సుఖశాంతులు కోరుకుంటుంది కానీ ఇలా శుభకార్యం నుంచి అవతలికి తీసుకెళ్లాలని చూస్తుందా? కొడుకు సుఖ సంతోషాల గురించి ఆలోచించలేని నువ్వేం తల్లివి అని 10 మంది ముందు నన్ను వెళ్ళమని గంటినప్పుడు నేను నీ అమ్మనన్న విషయం నీకు గుర్తుకు రాలేదా? నీ సుఖ సంతోషాలు కోరి నీ కాపురం చల్లగా ఉండాలని ఈ ఇంట్లో పూజకొచ్చి పసుపు కుంకాలు అందుకోవడానికి బయలుదేరితే వెళ్ళటానికి వీల్లేదు అన్న నువ్వు ఈ అమ్మను ఎప్పుడైనా అమ్మగా గుర్తించావా? అమ్మాయికురాలరా, నిందలేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు అంటే ఒక్కసారైనా కన్న తల్లిని నా మాట విన్నావంట్రా? ఇప్పుడు నువ్వు నా కొడుకు అని నేను అనుకోవడానికి నువ్వు మారినా మారకపోయినా నాకు అనవసరం. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జీవితాంతం నా కోడలికి సేవలు చేసుకుంటూ సంతోషంగా బ్రతికిస్తాను. కానీ నిన్ను మాత్రం నా కొడుగ్గా ఈ జన్మకి కాదు ఏ జన్మలో అంగీకరించను. పోరా పో. అందరూ అయిపోయారుగా. ఇంక నువ్వు ఎవరిని బతులాడుకున్నా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. ముందు వెళ్ళి బయటికి. సీత, వాడితో మీకేమిటే మాటలు? గెంటేంటి ముందు వాడిని. గ్రాని, ఏంటమ్మా అబ్బాయి అంతగా బాధపడుతూ మారాను మన్నించండి అని పేదయ్య పడుతుంటే నిర్దాచని గల గెంటేయండి.
నెట్టయిందంటే పాపం అతను బతికేం కావాలి చెప్పండి. నార్మల్ దొంగకి గజ దొంగ సాక్ష్యం అన్నట్టు వాడికి నీ వేధవ సపోర్ట్ ఒకట. నీకంత జాలి అనిపిస్తే అయ్యో పాపం అని దయ పుట్టుకొస్తే వాడి వెంట నువ్వు చెరో జోలేసుకుని చెరో వీధిలో ముష్టెత్తుకుంటూ జంటగా ఏ ఓవర్ బ్రిడ్జ్ కిందో బ్రతకండి. రామచంద్రయ్య, నీ తమ్ముడి బయటకు గెంటేవయ్యా. ఇది మరీ బాగుందండి. పుణ్యానికి పోతే పాపం ఎదురవటం అంటే ఇదే. ఇంకా నా ఎదురుగా నిలబడి ప్రయోజనం లేదు. పోరా అవతలకి. పినిగారు సావిత్రి, నా కూతురి సంసారం అల్లుడిగాని క్షమించండి అని నువ్వు ప్రాధేయపడి నన్ను క్షమించమని అడగద్దు. వాడికి స్థానం ఇస్తే నీకు నీ కూతుర్ని కష్టపెడుతూ కన్నీళ్లు మిగిల్చే అల్లుడొక్కడే మిగులుతాడు గాని ప్రేమగా చూస్తూ అండగా నిలబడే మేము దక్కం. కష్టమో నష్టమో కలో గంజో మొగుడుతోనే బతుకంటారు కానీ అతను లేకుండా ఎవ్వరున్నా ఎంత అండ ఉన్నా వెళితే కదా పిన్నిగారు. అవునమ్మా, ఆస్తి రాశారు కదా అని చెప్పి అల్లుణ్ణి కాదనుకుంటే మాది స్వార్థం అనిపించుకుంటుంది, కానీ కూతురు క్షేమం కోరే అమ్మానాలను అనిపించుకోం కదండి. స్వర్ణకి స్పృహ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు మీరన్న మాటలు వినుంటే స్వర్ణ కూడా మిమ్మల్ని చీకొడుతుంది. రామచంద్రయ్య, అది వద్దు రామచంద్రయ్య. వాదనలొద్దు. వాడిని క్షమించడం కుదరదు. అత్తయ్య గారు, మామయ్య గారు, నేను నిజంగా మారాను. మళ్ళీ జన్మలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను. స్వర్ణని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. దయచేసి మా గ్రానిని నన్ను క్షమించమని చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమంటారా? చెప్తాను. హారతార్పి ప్రమాణం చేయమంటారా? స్వర్ణకి క్షమాపణ చెప్పమంటారా? మీ అందరి ముందు స్వర్ణ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను పోలీసులు పట్టించే ఆధారాలున్నా నన్ను వదిలేసి వచ్చిన మీ మంచితనం, మీ ప్రేమ, అభిమానం తెలుసుకునే వచ్చాను. ఆపరా, ఆపు నీ నాటకపు వేషాలు, అబద్ధపు మాటలు. వింటుంటే వీడిలా వేడుకుంటూనే ఉంటాడు. రఘురామ్, తీసుకెళ్ళు. గ్రాని, వాడిని బయటికి తీసుకెళ్ళు. గ్రాని, పదరా. పోరా, పో బయటికి. సాకేత్, గ్రాని, బయటికి పద. ప్లీజ్ గ్రాని, గ్రాని. చేసింది అన్నయ్య, చాలు, ఇక పద. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. రఘురామ్, వాడికి ఇంకొక మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దు. వెంటనే వాడిని బయటికి నెట్టు. గ్రాని, రేయ్, పంపించు. పదరా. గ్రాని. పదరా సాకేత్. జ్ఞానం కోపం తెప్పించుకో. గ్రాని. బయటికి పద.